థ్యాంక్ యూ సార్. కోదండపాణి హీరో గారు మరియు నిర్మాత అండ్ మక్క శ్రీను గారిని డైనమిక్ హీరో స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. గిరి చిన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ఎస్ఐ కోదండ గాని మరియు హీరో తొలి పరిచయం చేయించిన మన డైరెక్టర్ గారు రెంటాల నాగేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పరిచయం కోరుతున్నాము. చాలా ఇయర్స్ గా ఎన్నో చిత్రాల్లో సీరియల్స్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న మన ఆకెళ్ళ గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరియు జయహో రామానుజ మూవీ సింగర్ పద్మజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ మేడం. మన కళ్యాణ్ రాజా జూనియర్ పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ హీరో డైరెక్టర్ అండ్ వెల్కమ్ సార్ కళ్యాణ్ రాజా అండ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. మాస్టర్ గా ఎంతో మందికి ఫైట్ నేర్పించి రాలేదా ఆయన? ఓకే అయిపోయింది సార్. ఈ చిత్రం గురించి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్. చేసిన అందరికీ నమస్సుమాంజలి. ఎస్ఐ కోదండపాణి సినిమాని ఈరోజు సినిమా కంప్లీట్ చేసి ప్రివ్యూ అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్న సమయంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ముఖ్యంగా సినిమా ట్రైలర్ చూశాను. కొత్త వాళ్ళైనా కూడా చాలా మంచి టేకింగ్. నాగేంద్ర బాగుంది. నేను వచ్చే ముందే సినిమా గురించి కంప్లీట్ చూడడం జరిగింది. ఎస్ఐ కోదండపాణి అనే ఒక టఫ్ క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్కి ఎలా ఉండాలి అలాగా శ్రీను మక్క కరెక్ట్గా షూట్ అయ్యాడు. నేను ఫీలింగ్స్ అండ్ చూసినప్పుడు అనుకున్నాను ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది లుక్స్ కానీ అది కానీ. అండ్ పోస్టర్ చూసినప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా స్ట్రాంగ్ కనిపిస్తాడో స్క్రీన్ పైన ఆ విధంగా కనిపించడం. ట్రైలర్లో కూడా లుక్, స్లో మోషన్లో ఎంట్రీ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగుంది. సినిమా తీయడం అంటే చాలా కష్టం, కానీ సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం ఇంకా కష్టం. నేను అందరికి చెప్తుంటాను, సినిమా తీయడం 30%, సినిమా రిలీజ్ చేయడం 70%. సినిమా ఎవరైనా తీయొచ్చు, బట్ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. సినిమా కంప్లీట్ చేయడం ఇంకా కష్టం. కంప్లీట్ చేసిరంటే మీరు ఇక్కడ దాకా వచ్చారంటే రీచింగ్ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఇక్కడ దాకా రావడమే ఆల్మోస్ట్ సక్సెస్. ఎందుకంటే చాలా సినిమాలు ఓపెనింగ్లోనే సగం ఒక షెడ్యూల్తో రెండో షెడ్యూల్తో ఆగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ దాకా రావడం, ఇక్కడి నుంచి తిరుమల కొండ ఎక్కితే 6 కొండలు 7వ కొండ ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు రిలీజ్ అనేది అలా ఉంటుంది. మోకాళ్ళ పర్వతం లాగా ఉంటుంది రిలీజ్. ఎందుకంటే సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే సినిమా ప్రమోషన్ చేయకపోతే మనం ఇన్ని రోజులు చేసిన శ్రమ, సినిమా గురించి పడ్డ బాధలు మనం ఎవరికి తెలియదు. సినిమా తెలియనప్పుడు పబ్లిక్ జనం థియేటర్కి రారు. అందరు ఏమనుకుంటారు, పబ్లిక్ జనం రాలేదు కదా సినిమా ఫ్లాప్ అనుకుంటారు. అది తప్పది, రాంగ్. సినిమా థియేటర్ వెళ్ళాలి అంటే పబ్లిసిటీ ఉండాలి. పబ్లిసిటీ లేదు కాబట్టి వాళ్ళు థియేటర్కి రారు. అప్పుడు ఏమనుకుంటాము, జనం రావాలంటే పబ్లిసిటీ ఇవ్వాలి. సోషల్ మీడియా కానీ డిఫరెంట్ చాలా హెవీ పబ్లిసిటీ అవసరం. ఆ పబ్లిసిటీ లేదనుకోండి, జనాలకి సినిమా మనది వచ్చిందా పోయిందా తెలియదు అన్నప్పుడు థియేటర్కి జనం రారు. అందరూ ఏమనుకుంటారు, జనం రాలేదు కదా సినిమా ఏం లేనట్టుంది అనుకుంటారు. అది కాదు.
అది కొలమానం కాదు. సినిమాలో దమ్ము ఉండాలి. అది ఎప్పటికీ ఒక లైఫే, టేకింగ్ లైఫే. అలాగా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మీరు చాలా కష్టం కనిపించింది. ఏదో ఒక ప్యాషనే కాదు, ఒక కసితో సినిమా తీసినట్టు అనిపించింది. ప్యాషన్తో పాటు కసి, అలా ఫీలింగ్స్ కనిపించింది. డెఫినెట్గా శ్రీను గారికి ఈ సినిమా ఒక మంచి ప్లస్ అవుతుందని, ఆయన ఇంకా చాలా సినిమాలు తీయాలి. మేము ఎలాగూ సహకారం చేస్తాం. దాదాపు నేను ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 600 సినిమాలకి హెల్ప్ చేశాం, సపోర్ట్ చేశాం, బ్యాక్ బోన్ ఉన్నాం. 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిన్న విషయం ఏంటంటే, నేను ఇప్పుడు తీసే సినిమా జయహో రామానుజ, నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది సినిమా. నేను 25 సంవత్సరాల్లో ఎంత కష్టపడి ఎన్ని చేసినా కూడా నాకు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినంత ప్రేరు ఎప్పుడు రాలేదు. ఈ సినిమాలో నేను 11 పాత్రలు పౌరాణికం వేసేసి ప్రపంచ రికార్డు కొడుతూ గిన్నీస్ బుక్ అప్లై చేశాం. సో ఇన్ని భాషలు తీసాం, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. అంటే సినిమా నేను 25 సంవత్సరాలు అయితే ఈరోజు ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా తీస్తున్నా. మీరు వచ్చిన కొత్తలోనే ఎక్స్ట్రాడనరీ అంటే ఇక్కడ దాకా రావడమే గ్రేట్. అంటే మేము 25 ఇయర్ పట్టింది. ప్రపంచము చూడదగ్గ, మెచ్చుకోదగ్గ సినిమా తీశాను నేను. 25 ఇయర్ పట్టింది. అంటే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. 600 సినిమాల్లో ఉన్న అనుభవాలు ఏంటి, అసలు సినిమా ఎక్కడ కిల్ అవుతుంది, అసలు సినిమా ఎందుకు ఇబ్బంది పడుతుంది. మేము ఇందులోనే ఒక టెక్నికల్ షో వేసినప్పుడు మా ఆపరేటర్ సార్ శ్రీనివాస్ గారు కదా, నాకు పేరు టక్కన రాదు, మా శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడే ఒక నమస్కారం పెట్టి, సార్ అన్నమయ్య తర్వాత మళ్ళీ మీ సినిమా చూసినాను, ఇక్కడే టెక్నికల్ షో చేసిన. అంటే టెక్నికల్ ప్రింటింగ్ ఫస్ట్ టెక్నికల్ ఉంటాయి కదా, ఆ టెక్నికల్ షో అంటే నాట్ ఫైనల్ షో. టెక్నికల్ అంటే అవన్నీ ఉంటాయి కదా, ప్రాబ్లమ్ కరెక్షన్స్ లేకుండా అసలు ఏంది పెద్ద స్క్రీన్లో ఎలా కనిపిస్తుందని చూసినప్పుడు మా ఆపరేటర్ గారు చూసి, శ్రీనివాస్ గారు అన్నమయ్య తర్వాత మళ్ళీ నేను చాలా రోజులకు సినిమా, మంచి సినిమా చూసినా అని ఆనందంతో మాకు ఒక ½ అవర్ ఆయన ఫీలింగ్ తోటి ఇంకా నాకు అబ్బా ఏంది మనవాడు ఇంత థియేటర్లో 1000 సినిమాలు చూసే వ్యక్తి ఇంత బాగా నన్ను ఇదేంటంటే ఇంకా కష్టపడాలని చెప్పి మళ్ళీ ఇంకా దాని మీద ఆయన అన్నందుకు మళ్ళీ 50 లక్షలు ఖర్చు పెట్టిన ఆయన మాటలకి, దాన్ని ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేశారు. సో అలాగా ఒక రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఇంకా ధైర్యం వస్తుంది. ఇప్పుడు అందుకే నేను చెప్పాను, ట్రైలర్ చూడగానే కష్టపడ్డారు, ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ దాకా రావడమే కష్టం, దీన్ని కరెక్ట్ వేలో రిలీజ్ చేయండి, దానికి మా సహకారం ఏం కావాలో చెప్పండి. ఎందుకంటే నాకు ఈ సినిమా తర్వాత చాలా సినిమా, అంటే నేను ఇన్ని సినిమాలు మధ్యలో ఒక 10 ఇయర్స్ సినిమాలు తీయలేదు, ఓన్లీ సినిమా తీసిన వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఎప్పుడైతే మళ్ళీ సినిమా తీస్తున్నానో సినిమా కష్టాలు చాలా తెలిసిపోయినాయి నాకు. అప్పుడు అనిపించింది ఇంకా నేను చేయాల్సిన సహాయం. అప్పుడు మీరు తీయడం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి చాలా వేరియేషన్. అప్పుడు మేము నెగటివ్ లో సినిమా చేసాం, ఇప్పుడు డిజిటల్. అప్పుడు చాలా వేరియేషన్, చాలా కష్టాలు. అప్పటి కష్టాలు వేరు, ఇప్పుడు కష్టాలు వేరు. అప్పుడు మేము సినిమా స్టార్ట్ చేసిన రోజు డిస్ట్రిబ్యూటర్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చేవాడు, శాటిలైట్ అడ్వాన్స్ ఇచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు, సినిమా రిలీజ్ అవుతుందంటే కూడా అన్ని నువ్వే పెట్టుకుంటావా అంట. ఎక్కడ పరిస్థితి, ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితి ఎంత చేంజ్ అవ్వరు. ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఈరోజు ఏం లేదండి. నేను చూసిన ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. సంక్రాంతికి విడుదలైన ఒక హనుమాన్ రిలీజ్ అయింది, ఓ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది, నాగార్జున సినిమా, వెంకటేష్ సినిమాలు, అంత పెద్ద స్టార్లు. కానీ జనం హనుమాన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు. కారణం ఏంది? జనం థియేటర్కి స్టార్ను చూస్తలేరు, స్టార్ని ఒక మార్నింగ్ షో మాత్రమే చూస్తారు. ఒక్క మార్నింగ్ షో స్టార్ గనక టాక్ అటు ఇటు ఉందంటే మ్యాట్నీ షో మొత్తం ఖాళీ, 10 సీట్లు ఉండట్లు. టుడే సినిమా తెలియదు, అంటే పెద్ద సినిమా 500 కోట్ల సినిమా కదా ఆడేస్తుంది అన్నట్టు లేదు. అదే ఒక బలగం అనే సినిమా, అదే ఒక ప్రేమలు, మంజుమల్ బాయ్స్ అయితే అసలు చెప్పకూడదు. ఆ సినిమా అసలు ఎవరు ఆర్టిస్ట్ తెలియదు. అలాంటి హీరో అయితే చాలా డీగ్లామర్ ఉంటాడు, ఫ్రెండ్షిప్ బేస్డ్. సో కంటెంట్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టింది.
అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇంత అనుభవంలో నేను చెప్తున్నాను, 500 కోట్ల సినిమా పెట్టింది కదా అని హిట్ చేయరు, 50 లక్షలతో సినిమా తీసినాం కదా అని ఫట్ కొట్టరు. ఏ సినిమా అయినా సరే 2 గంటలు మీరు థియేటర్లో జనాలని కూర్చోబెట్టగలిగి ఎంటర్టైన్ చేయగలిగి సినిమా అంటే సినిమా లాగా చూపించగలిగితే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. కాకపోతే మనం అందరూ అనుకుంటామంటే 500 కోట్ల సినిమాకి 1200 థియేటర్ హౌస్ఫుల్ అయితే 1 డబ్బు బయటకు వస్తుంది. మనది అట్లా కాదు, 50 థియేటర్లు హౌస్ఫుల్ అయితే చాలు, ఫుల్ ప్రాఫిట్లలో ఉంటాం మనం. ఎందుకంటే మన పెట్టుబడి తక్కువ. ఆ పెట్టుబడి 500 కోట్లు వసూలు అయ్యేసరికి ఆయనకి నక్షత్రాలు కనిపిస్తాయి. పైగా పెట్టుబడి మీద 10 రూపాయలు వచ్చినా చాలు అనుకుంటాడు ఈ 50 లక్షలు కోటి రూపాయలు పెట్టిన నిర్మాత ఏమనుకుంటాడు, నా కోటి వస్తే చాలు అనుకుంటాడు. హిట్ కొడితే 1,10,00,000 ఇస్తే బ్లాక్ బస్టర్ అన్నట్టు. ఎందుకంటే 600 కోట్ల సినిమాకి 700 కోట్లు వచ్చుడు చాలా కష్టం. డబల్ రావాలి కనీసం రావాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. అప్పటికే బీఈపీ రారు. Yes. ఈ 600 కోట్ల సినిమాకి 900 కోట్లు వచ్చాడు గొప్పన, 1,00,00,000 రూపాయల సినిమాకి 1,50,00,000 వచ్చాడు గొప్పన. సో అందుకే చిన్న సినిమాలకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా, చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తా అంటే ఎవరిలో ఎలా టాలెంట్ ఉంటుందో తెలియదు. నేను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసిన, వందల మందిని ఇంట్రడ్యూస్ చేసిన. నాకు తెలిసి అంటే నేను ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసినో వాళ్ళందరూ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు, ఓ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు. 2006లో నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ పక్కన హీరోయిన్ యువికా చౌదరి, నా 2006 నా హీరోయిన్. అలా మన హ్యాండ్లో వందల మందిని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళందరికీ లైఫ్ వచ్చింది. అలాగే హ్యాండ్ అంటారు, నేను అనుకోకుండా ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా పాజిటివ్ టాక్ ఉంటుంది. ఎందుకో తెలీదు, రామానుజ సినిమా ఎందుకు తీసామో, దేవుడు ఎందుకు నాకు ఎన్నుకున్నాడో, దేవుడు సినిమాలు తీస్తే సుమన్ గారు స్పీచ్ ఇక్కడే చెప్తారు, దేవుడు సినిమా తీయాలంటే దేవుడి యొక్క పర్మిషన్ ఉండాలి, అందరి వల్ల కాదు. అలాగా దేవుడి సినిమా తీయడం అంటే ఎంతో నిష్టతో చేయాలి. అలా నేను దేవుడి సినిమా చేయడం వల్ల ఓ పవర్ అనేది నాకు వచ్చింది. ఆ పవర్ వల్ల నేను ఎక్కడ వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళొద్దో దేవుడే డిసైడ్ చేశారు. మీ మంచి మనసు ఉన్నట్టుంది, మీరంతా మంచి వాళ్ళు, మీకు తప్పకుండా ఆ దేవుడి బ్లెస్సింగ్ తోటి మంచి పాజిటివ్ వచ్చి మీకు పైసలు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీసే శక్తి శ్రీనుకు, నాగేంద్రకి ఇంకొక సినిమా డైరెక్షన్ అవకాశం రావాలి, బ్యాక్గ్రౌండ్ నుండి సహకరించి తన స్నేహితుడి సినిమా బాగుండాలనుకునే గిరికి ఆయన సినిమా రిలీజ్ కాకుండా ఇంకా 4 సినిమాలు రిలీజ్ చేపిస్తూ మరి సినీ మాయ అనే సినిమా తీసి సినీ మాయలో పడకండి, సినీ మాయ అంటే ఎట్లుంటుంది అనే సినీ మాయ తీశాడు. సో తిరుపతిలో నా ద్వారా అవార్డు తీసుకున్నాడు. అక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 500 మందికి అవార్డ్స్ వరల్డ్ వైడ్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు సినీ మాయ నుంచి ఆయనకి నేను అవార్డు అందించడం జరిగింది, వేలాది మంది మధ్యలో. అది గ్రేట్. ఆయన అది గుర్తుపెట్టుకొని, గురువు గారు మీరు రావాలి, మీరు ఆ రోజు నాకు అవార్డు ఇచ్చారని చెప్పి ఆ ప్రేమతో నన్ను అవ్వరు. సాంగ్స్ చూసి మా ఆకెళ్ళ గారు ఒక వీడియో పెట్టినప్పుడు చాలా ఆనందం వేసింది. ఆయన 100 సినిమాలు నటించి ఒక నటుడుగా ఉన్న టైంలో నాది ట్రైలర్ లాంచ్ కాగానే ఒక వీడియో పెట్టాడు. ఇలాంటి అద్భుతం నేను ఈ మధ్యన చూడలేదు, అన్నమయ్య తర్వాత మళ్ళీ చూశానని ఆకెళ్ళ గారు వీడియో సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అప్పుడు అనిపించింది, మంచి సినిమా చేస్తే మన వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. నేను అడగలేదు ఆకెళ్ళ గారిని, బట్ నాకు తెలియకుండానే అందులో వచ్చేసింది. అలాగా మనం చేసే మంచి పనికి దేవుడి సపోర్ట్తో పాటు మీడియా సపోర్ట్ అండ్ ఇలాంటి మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీకు కూడా మా సపోర్ట్ 100% ఉంటుందని మరొకసారి మాకు తెలియజేస్తూ, ఆకేల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సోషల్ మీడియాలో మా సినిమాని, మీ మనసు మంచిది, మీరు చేసే మహాయజ్ఞానికి చిన్న సమిధలాగా నా వంతేదోనే చేశాను అంతేగాని మీ మనసు మంచిది. మీరు అన్నారే దేవుడి సినిమా అని, ఆయన కూడా 4 దూరం మీ దగ్గరికి వీడియో పంపని ఆర్డర్ చేస్తే ఇచ్చేయము. అది కరెక్ట్. అది లేకుండా ఇంపాసిబుల్. ద గ్రేట్ అండ్ ద కిల్లర్ మూవీ హీరో కార్తిక్, ఆయన సినిమా కూడా గతంలో నేను ప్రమోషన్లో ఎక్కడో వెళ్ళినట్టు ఇప్పుడు చేస్తాం సార్. నేను దేనికో మొత్తానికి మీ దానికి వచ్చిన ఏదో ఉంది, గుర్తు వస్తుంది. గత వేరు ఆ సినిమాన చేస్తుంది. ఓకే, వర్షిని ఆర్టిస్ట్ అండ్ యాంకర్ గా గుడ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో వినయ విధేయతలు ఉన్నాయి, అది నీకు సక్సెస్. సో జూనియర్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు.
ఆ? పవన్ కళ్యాణ్ అని ఆ, సినిమా డైరెక్టర్ అండ్ హీరో సార్. నేను వచ్చిన కదా నేను వచ్చాను. ఆయన పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉన్నాడు. డెఫినెట్గా ఆయన మంచి నటుడుగా మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్. మా పద్మ మా సినిమాలో సింగర్గా ఇంట్రొడ్యూస్ చేసినాను. అనుకోకుండా ఈరోజు రావడం జరిగింది. ఆమెను యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా, బట్ అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చింది. ఆమె జయహో రామానుజలో వెంకటేశ్వర్ల కళ్యాణం మీద సాంగ్ పాడింది. అదేవిధంగా అంటే ఇప్పుడు రాముల వారు ఆ రోజు కళ్యాణం సీతారాముల కళ్యాణము చూదము రండి. ఎన్ని సంవత్సరాలు అయింది? 70 సంవత్సరాలు అయింది. ఇంకా వింటున్నాం మనం. అలాంటి సాంగ్ తయారు చేయాలని నేను శ్రీనివాసుని తయారు చేశాను. అది ఈ అమ్మాయితో పాడించాను. శ్రీనివాసుని కళ్యాణం. సో ఒకటి రావడం నాడు సారీ దట్ ఈస్ ద డెబ్యూ అనుకుంటున్నాను. రావడం నాడు మంచి ప్రాజెక్ట్ అలాంటి వాళ్ళ గోల్డెన్ హ్యాండ్స్ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం. God bless you. సో గ్రేట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మంచి సపోర్ట్ నాది ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అమ్మ. వర్షిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి వెంకట గారు. ఇంత అద్భుత